హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారని నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. మా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సో మార్నింగ్ కిచెన్లోకి వచ్చాను అనుకుంటున్నారా? ఏం లేదు, టైం ఇప్పుడు 8:20 అవుతుంది. నేను ఇప్పుడే నిద్ర లేచాను అనమాట. ఎందుకంటే నైట్ అయితే సెలబ్రేషన్స్ ధూమ్ధామ్గా చేసి ఫొటోస్ దిగి పనుకుండేసరికి 2:30 అయిపోయిందనమాట. సో అందుకని లేట్ అయిపోయింది బాగా. ఇప్పుడే లేచాను నిద్ర. ఇల్లు చూసారా ఎలా ఉందో? డెకరేషన్ కూడా ఊడిపోయింది. అంత ఎక్కడ అసలు ఇల్లంతా తలుకులు, అంత గందరగోళం అయిపోయిందనమాట. ఫస్ట్ అయితే ఇల్లు క్లీన్ చేసే చూసారు కదా ఇల్లంతా ఎలా క్లమ్జీగా ఉందో. సో నేనైతే ఫస్ట్ ఇల్లు నీట్గా రెడీ చేసేసి అప్పుడు మీతో మాట్లాడతా. అమ్మయ్య ఫ్రెండ్స్, పని అంతా అయిపోయింది. ఇంకా వంట చేసేస్తే పని అయిపోద్ది అనమాట. సో ఈరోజు నేను స్పెషల్స్ ఏం చేస్తున్నానంటే నిమ్మకాయ పులిహోర, మిర్చి బజ్జీ, పాయసం చేస్తున్నా. దానికోసం అన్నీ అరేంజ్ చేసి ఒకసారి మీకు కూడా చూపిస్తే చూడండి. ఇదిగోండి పాయసానికి పాలు కాగబెట్టేసాను. ఇక్కడ నెయ్యి కూడా వేసేసి ఉన్నాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసి సేమియా కూడా వేగిచ్చేసి పాయసానికి రెడీ చేస్తే ఇక్కడ ఆల్రెడీ నూనె పెట్టేశాను. బజ్జీకి అయితే రెడీ చేసేసి ఇక్కడ మిర్చి పిండి అన్నీ రెడీ చేసాను. ఇదిగోండి చేస్తూ ఉంటా, మీరు కూడా చూస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు జనవరి 1ని, అండ్ మీరేం స్పెషల్స్ చేసుకున్నారు అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మా ఇంట్లో చాలా రోజుల తర్వాత మళ్ళీ సేమియా పాయసం చేస్తున్నాను అన్నమాట. చాలా రోజులు అయిపోయింది ఇప్పటికి. పొయ్యి మీద పాయసం వేసేసి బజ్జీ వేసేసానంటే 2 పనులు అయిపోతాయి నాకు. అన్నీ కొంచెం చేసుకుంటున్నాను. మళ్ళీ ఎక్కువ చేసుకొని మిగిల్చుకొని ఎందుకని నాన్ స్టిక్ దాంట్లో చేసుకుంటున్నాను. ఎందుకంటే మాడిపోకుండా నీట్గా వస్తుందని. ఆల్రెడీ సగ్గుబియ్యం నానబెట్టేసాను, కొంచెం సేపు అయింది. సో ఇప్పుడు వాటిని ఉడికేస్తే తొందరగా ఉడికిపోద్ది కదా, అందుకని సగ్గుబియ్యం కూడా నానబెట్టేసాను అనమాట. అంటే కొంచెం సగ్గుబియ్యం, ఎక్కువ సేమియా అలా వేస్ట్ చేద్దాం అనుకుంటున్నా ఈసారి. ఎప్పుడు చేయలేదు అలాగా నేనైతే. ఈసారి అలా చేద్దాం అనుకుంటున్నా. మరి ఎట్లా అవుతుందో, టేస్ట్ ఎలా వస్తుందో. ఈరోజు పనులు నేను చేద్దాం అనుకున్న షెడ్యూల్ ఒకటి అయ్యింది ఒకటి. యాక్చువల్గా ఈరోజు కేక్ కొద్దాం అనుకున్నాము, కానీ ఇంకా అందరు అడుగుతున్నారని చెప్పేసి, సబ్స్క్రైబర్స్ కొంతమంది అడుగుతున్నారని చెప్పేసి నైటే సెలబ్రేషన్స్ అనేవి చేసేసాం అనమాట. ఇంకా సెలబ్రేషన్స్ చేయడం వలన అంతా బాగా ఆ షార్ట్స్ అవన్నీ వేల్చేసరికి కొంచెం డస్ట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ అవన్నీ క్లీన్ చేసేసుకొని, అవి క్లీన్ కూడా చేసేసాను. ఒకసారి చూపిస్తా క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందనేది. సో ఇక్కడైతే సేమియా ఎగిపోయినాయి. ఒక ప్లేట్లోకి తీసేద్దాం. మళ్ళీ నేను కొలతల ప్రకారం అయితే ఏం చేయట్లేదు. సేమియా పాయసం నార్మల్గా చేసేస్తున్నా నాకు వచ్చినట్టు. చూద్దాం ఎలా ఉంటుందో. బాగా నానిపోయింది సగ్గు బియ్యం కూడా. కొంచెమే ఉన్నాయి ఆల్రెడీ. నేను ఆ కొంచెం వేసేసి, అసలు కొంచెమే వేద్దాం అనుకున్నా కూడా అదే ఈసారి అలా వేద్దాం అనుకున్నాను, అలాగే కుదిరింది. చూద్దాం. మొత్తం రెడీ అయినాక చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకోటి చూపించడం మర్చిపోయాం మీకు. అదేంటంటే వెయిట్ చూసారా, ఇంతకుముందు ఇవన్నీ లేవు మా కిచెన్లో. ఇప్పుడు నేను ఇవన్నీ ఇట్లా తగిలిచ్చేసుకుంటూ ఉన్నాను అనమాట. గెంటెలు, ఫిల్టర్స్ అన్నీ ఇలాగే తగిలిచ్చాను. ఏవో కొన్ని మాత్రమే ఇక్కడ ఉన్నాయన్నమాట. మిగతా అన్నీ ఇక్కడ ఇలా పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ మీకు క్లారిటీగా చూస్తే వైట్ కలర్ టేప్ కనిపిస్తుంది కదా,
ఆ టేప్ ఏంటంటే చాలా డిఫరెంట్ అన్నమాట. అది కొంచెం డిఫరెంట్ టేప్ అన్నమాట. అది ఎలా వర్క్ అవుతుంది అంటే నేను ఒక వీడియో అయితే తీసి పెడతాను మీకోసం. అంటే నేను ఆన్లైన్లో పర్చేస్ చేసినవి చాలా చాలా ఉన్నాయి. అవన్నీ ఒకరోజు వీడియో తీస్తాను, అప్పుడు ఆ టేప్ గురించి కూడా మాట్లాడతా. ఇప్పుడు చెప్పి టైం వేస్ట్ అయితే చేయను. సో నాకైతే ఒక పక్క సగ్గుబియ్యం ఉడుకుతూ ఉన్నాయి కాబట్టి బజ్జీ వేసేసుకుంటా. చకచక పనులు చేసేసుకొని పాటికి రెడీ అయిపోవాల్సిన స్థితి. కాస్త నైట్ లేట్ అయ్యి 2:30 అయిపోయేసరికి షెడ్యూల్ అంతా మారిపోయి ఇప్పుడు టైం ఎంతగా వస్తుందంటే ఆల్మోస్ట్ 10:15 అయింది. ఆల్రెడీ పులిహోరకి అన్నం కూడా తను ఆరబెట్టేస్తూ ఉన్నాను అనమాట. ఈ బజ్జీ ఇవి అయిపోయిన తర్వాత పులిహోర కలిపేసేస్తాను. హ్యాపీగా తినేసేసి అప్పుడు ఫ్రెష్ అయితే బయటికి వెళ్ళాలి. కొంచెం పని ఉంది, కొన్ని వెజిటబుల్స్ గ్రాసరీస్ అవి కొనుక్కోవాలి. అవన్నీ కొనేసుకొని కుదిరితే బయటే తినేసి వస్తాం. ఈ మిర్చి బజ్జీకి ఒక హిస్టరీ ఉంది ఫ్రెండ్స్. ఏంటంటే పెళ్లి కాకముందు నుంచి కూడా నేను మిర్చి బజ్జీ వేయడంలో కొంచెం స్పెషల్ అన్నమాట. ఎవరైనా ఇంటికి వెళ్ళినా కూడా, మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా నేనే వేస్తా మిర్చి బజ్జీ. అదే చిన్న హిస్టరీ. నాకు మిర్చి బజ్జీ బాగా ఇష్టం, వేయడమే ఇష్టం, తినడం కూడా ఇష్టం. అసలు నేను ఈ బజ్జీ తెచ్చింది ఎందుకంటే, ఈ మిర్చీలు ఎందుకు తెచ్చానంటే, ఆల్రెడీ నేను వీడియో పెట్టాను కదా పచ్చిమిర్చి కర్రీ అని, దానికోసం తెచ్చాను. ఆల్రెడీ చేసుకొని తినేసాము కొంచెం, ఒక 4-5 కాయలు అలాగా ఇంకా ఉన్నాయి. సో అందుకని ఈరోజు బజ్జీ వేయాల్సి వస్తుంది. బజ్జీ బజ్జీ మా ఆయన వచ్చాడు, మంది ఇచ్చాడు. మెడిసిన్ లేట్గా లేచాడు మా ఆయన. పనులు ఏం చేయట్లా, సెల్ పెట్టుకొని కూర్చున్నాడు. జనవరి 1 రోజు కేక్ తింటున్నావా? కేక్ ఫ్రెండ్స్ మొత్తం మా ఆయనకే. పండగ మా ఆయనకి. ఇంకా జనవరి 1 అంతా మా ఆయనలోనే ఉంది. కష్టపడి రాత్రి దానికోసం తిరిగి ఫుడ్ లేక రాత్రి అబ్బా చిరాకు పుట్టింది. బయట 2 పుల్కా తిన్నా, అవి కడుపు నిండలా. సరే ఇంట్లో అన్నం ఉంది కదా తిందాం అనుకొని వచ్చాను, అది కూడా తినలేదు. డెకరేషన్ చేయడం, రెడీలు అవ్వడం, ఆ తర్వాత ఫొటోస్ దిగి పనుకుండేసరికి 2:30 అయిపోయింది. ఖరాబ్గా ఉంది. మళ్ళీ మార్నింగ్ అస్సలు మెలకు రాల. 8 అయినప్పుడు మెలకు వచ్చింది. సరే లెగుద్దాం అనుకుంటా ఒక హాఫ్ అన్ అవర్ డిలే అయింది. మొత్తానికైతే 8:30కి లేచాను. నిద్ర 8:15, 8:30 ఆ టైం అయింది నేను నిద్ర లేచేసరికి. ఈరోజు మీకు డౌట్ అయితే రావచ్చు కదా ఫ్రెండ్స్, ఎందుకు ఇవన్నీ మాకు చూపిస్తున్నా అని. ఈరోజు నా డే మొత్తం ఎలా గడుస్తుంది అనేది మీకు కూడా తెలియాలని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను అనమాట. సో నా డే అయితే 8:15కి స్టార్ట్ అయింది ఈరోజు. 8:15 నుంచి 9:15 దాకా నాకు క్లీనింగే సరిపోయింది. తర్వాత ఫ్రెష్ అయ్యి అదే టీచ్ చేసి అండ్ ఇవన్నీ కడుక్కోవడం, వండుకోవడం సరిపోతూ ఉంది. ఈరోజైతే ఎన్నింటికి వెళ్తామో మరి బయటికి. వేడి బజ్జీ మీకోసమే. తీసుకోండి అందరూ. కొంచెం బజ్జీయే వేస్తున్నాను ఇప్పుడు, మళ్ళీ సాయంత్రం చేసుకోవచ్చు అని చెప్పేసి. అన్నీ ఇప్పుడు చేసుకున్నా తినము, చల్లారిపోతాయి, బాగోవు. ఎందుకు అంత కష్టం, మనం అంత రిస్క్ తీసుకోలేదు. నాకు గారెలు వేయడం కూడా రాదు, కానీ బజ్జీ అయితే సూపర్ వేస్తా. భలే వస్తాయి నాకు బజ్జీ. పెళ్ళి కాకముందు నుంచి కూడా నాకు వచ్చిన వంట ఏదంటే బజ్జీ వేయడమే. అండ్ అది కాక నాకు మిర్చి బజ్జీ వేడిగా తినడం అంటే చాలా ఇష్టం. బయటికి ఎక్కడికన్నా వెళ్ళినా కూడా వేడిగా వేస్తుంటే తినేస్తా. ఎండు ఉడికిపోతే పాలేసేసి
చక్కెర వేసి అయిపోద్ది. అప్పుడు మనం హ్యాపీగా పులిహోర చేసేసుకొని వేడిగా తినేయచ్చు. ఇక్కడ సేమియా వేస్తే బజ్జీలు మాడబెట్టా, అట్లుంటుంది నాకు. పులిహోరకి ప్రిపరేషన్ చేస్తున్నాను. మిర్చి అవన్నీ కట్ చేస్తూ ఉన్నా. ఆ కొంచెం ఉడికేలోపు మనమైతే స్పీడ్గా పులిహోర ప్రిపేర్ చేసేద్దాం. జీడిపప్పు కూడా వేస్తాను. నేను ప్రతి టిఫిన్లో ఇవైతే కన్ఫామ్గా వేస్తాను ఫ్రెండ్స్, జీడిపప్పు. ఏమో ఫ్రెండ్స్, ఈసారి అయితే పాయసం కొలతలు లేకుండా చేస్తున్నా. ఎప్పుడు కొలతలతోనే వేస్తాను మా మమ్మీని అడిగి. అంటే నేను ఎక్కువ చేయను కాబట్టి మా మమ్మీని అడిగే చేస్తుంటా కొలతలతో. కానీ ఈసారి కొలతలు ఏమీ లేకుండా చేస్తున్నా. ఎలా వచ్చిందో మీరే చూడాలి. చూడటానికి అయితే కలర్ఫుల్గా బాగుంది. మేము ఎటు నుంచి ఎటుకు తిరిగిద్దో తెలియట్లేదు. డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసాను. కొంచెం పలచగానే ఉంచాను, ఎందుకంటే మళ్ళీ గట్టి పడిపోద్ది కాబట్టి. మళ్ళీ పాలు వేసుకోవడం ఇవన్నీ ఎందుకు, కొంచెం పలచగానే వచ్చేసాను. ఒకసారి మా కీట్ చూడండి ఎలాగుందో. వస్తున్నారా, కనిపించిందా? వావ్, ఇలా పలచగానే ఉంచుతున్నా. చల్లారాక కొంచెం గట్టి పడిద్దని. ఓకేనా, మా కీర్ ప్రిపేర్ అయిపోయింది. ఇక్కడ బజ్జీ ప్రిపేర్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసరికి ఆయిల్ పెట్టాను. ఇంకా తాలింపు దినుసులు వేసేసి పులిహోర కూడా కలిపేస్తా ఆయన వచ్చేలోపు. ఫ్రెండ్స్, రెడీ అయిపోయినాయి. పాయసం చూసారా గట్టి పడిపోతుంది. అండ్ బజ్జీ, పులిహోర కొంచెమే చేసిన. నైట్ అన్నం కూడా ఉంది కాబట్టి సరిపోతాయి మాకు. సో ఈరోజు మార్నింగ్ నుంచి నేను ఏం చేశాను, మొత్తం హౌస్ మొత్తం క్లీన్ చేసేసుకొని నీట్గా వంటలు అయితే చేసేసుకున్నాము. ఇప్పుడు టైం వచ్చేసరికి 10:40 అయింది. ఇంకొక 5 minutesలో తినడం కూడా స్టార్ట్ చేసేస్తాము. 11:30 ఎగ్జాక్ట్గా 12 కల్లా మొత్తం రెడీ అయిపోయి అప్పుడు మళ్ళీ మీకు కనిపిస్తాను. తినేసి రెడీ అయ్యి మీకు కనిపిస్తాను. స్టే ట్యూన్డ్. సో ఫ్రెండ్స్, మా హస్బెండ్ వచ్చేలోపు ప్లేట్లో పెట్టేసిస్తాను. ఈ ప్లేట్ ఎక్కడిదో తెలుసా? ఎగ్జిబిషన్లో కొనుక్కున్నాం అనమాట. ఈరోజు కొత్త ప్లేట్లో పెట్టబోతున్నాం మా హస్బెండ్కి. సో ఫ్రెండ్స్, మా హస్బెండ్కి అయితే 2 స్వీట్లు 2 హాట్లు ప్లేట్లో పెట్టేసాను. ఈ ప్లేట్లోనే పెట్టానని మీకు డౌట్ ఎందుకు రావచ్చు కదా. ఈ ప్లేట్ తను ఎగ్జిబిషన్లో ఇష్టపడి కొనుక్కున్నాడు, అందుకని ఈరోజు ఆ ప్లేట్లోనే పెట్టాను. రియాక్షన్ ఎలా ఉంటుందో మీరే చూడండి. వెయిట్ అండ్ సీ. ఫ్రెండ్స్, ఇందాక చూశారు కదా డెకరేషను, అది నైట్ డెకరేషన్ వేరేలా చేశాను, ఇప్పుడు వేరేలా చేశాను అనమాట. అది చేశాను డెకరేషన్ అయితే. లైటింగ్ కూడా ఉంది దానికే. ఇక్కడ కూర్చొని తినేస్తాము. ఇప్పుడు చూడండి నీట్గా ఉంది ఇల్లంతా. ఇవన్నీ తినే ఐటమ్స్. ఇప్పుడు ఇలా క్లీన్ చేసేసా మొత్తం. వచ్చేసాడు మా ఆయన కూడా, వచ్చేసాడు మా ఆయన వచ్చాడు, స్నానం చేసి వచ్చాడు. ఎలా ఉంది పాయసం? బాగుందా? స్వీట్ సరిపోయిందా? ఇంకా పట్టిద్దా? తింటున్నాడు మా బాబు. నేను తినేసేసాను మా ఆయన స్నానం చేసేలోపు. ఇప్పుడు మా ఆయన తినేసేలోపు నేను స్నానం చేసేసి వచ్చేస్తా. ఓకే ఓకే, బాయ్ బాయ్. బాయ్ చెప్పు. రెడీ అయ్యాక మళ్ళీ కనిపిస్తాం. సో ఫ్రెండ్స్, ఫ్రెష్ అయిన తర్వాత మీకు చూపిస్తా అన్నా కదా, ఇది నా న్యూ డ్రెస్. కామెంట్స్లో తెలియజేయండి ఎలా ఉందనేది. ఇక్కడ మా ఆయన ఉన్నాడు, మా ఆయన డ్రెస్ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. సో తెలుసు కదా, మన వీడియోని ఎప్పటిలాగే లైక్ చేయండి అండ్ నచ్చితే షేర్ కూడా చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే ఇప్పుడు మూవీకి వెళ్తున్నాం. అవతార్ 2 మూవీకి అయితే వెళ్తున్నాం అనమాట. సో అక్కడ కూడా ఒక చిన్న క్లిప్ అయితే తీసి పెడతాను. వెయిట్ అండ్ సీ. అండ్ ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా మా ఇంట్లో పిల్లలు పెట్టింది వీడియో, నెక్స్ట్ వీడియో పెడతానని. ఇదే అనమాట. ఇక్కడ కాన్వర్సేషన్ ఉంది కూడా చూడండి.
బుజ్జి బుజ్జి అడుగు రాస్తా ఉంది నాకు. ఏది ఇప్పుడు లేదు. హలో హలో ఏంది హలో పిల్లిగారు 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 అన్నకు టూ మినిట్స్ వచ్చింది. కదిలి మాటలే వెళ్దాం పద. దాని తల్లి చూస్తూ ఉంటుంది కదా. ఎక్కడుందో ఎలా బాయ్ ఉండాలా అంత సీన్ లేదు సినిమా టైం ఇప్పుడు 2 అవుతుందప్ప. అండ్ నెక్స్ట్ అయితే మనము అవతార్ 2 మూవీ థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. సో నేను బయట నుంచి వెళ్ళేటప్పుడు మాట్లాడుతూనే ఉన్నాను, బట్ అక్కడ వెనక డిస్టర్బెన్స్ ఉండడం వలన మీకు అది మ్యూట్ చేసేసి నేను వాయిస్ ఓవర్ అనేది పెడుతున్నాను అనమాట. హాల్ చూపిస్తున్నాను కదా, అంటే అంబికా థియేటర్ అనమాట. ఇది అంబికా థియేటర్కి ఫస్ట్ టైం విజిట్ చేసాము మేమైతే. అంతకుముందు సత్యనారాయణ థియేటర్లో స్పైడర్ మ్యాన్ సినిమాకి వెళ్ళాం, ఇప్పుడు అంబికా థియేటర్లో అవతార్ 2 మూవీకి అయితే వచ్చామన్నమాట. మేము ఆల్రెడీ ఆన్లైన్లోనే టికెట్ బుక్ చేసుకున్నాం, బాక్స్ ఆఫీస్లో వచ్చింది. స్క్రీన్ 2లో అంటే ఇక్కడ మొత్తం 3 స్క్రీన్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ మీకు ఇక్కడ చూపిస్తాను కూడా 3 స్క్రీన్స్లో ఏమేమి సినిమాలు ఉన్నాయి అనేది. సో ఇప్పుడైతే మనము 3D స్పెట్స్ కోసం టికెట్ అయితే తీసుకోవాలి. సో మా హస్బెండ్ వీడియో తీసినారని నేనైతే లైన్లోకి వెళ్ళాను. అండ్ చూసారు కదా, చాలామంది జనం అయితే వచ్చారు. మళ్ళీ మా హస్బెండ్ వెళ్ళి తీసుకొని వచ్చారనమాట, అంటే జెంట్స్ ఎక్కువ ఉన్నారని. టికెట్ అయితే తీసుకుని వచ్చారు, 20 రూపీస్ ఒక్కొక్కరికి స్పెట్స్ కోసం. సో అవి అయితే తీసుకొని ఇటు నుంచి అనమాట ఎంట్రన్స్. సో చూసారు కదా, స్క్రీన్ 1, స్క్రీన్ 2, స్క్రీన్ 3, 18 పేజెస్ అవతారు అవన్నీ ఉన్నాయి. లోపలికి వచ్చాం, 3D స్పెట్స్తో ఫొటోస్ దిగాం. సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ కథ మొత్తం కూడా అడవి వాసులు, సముద్ర వాసులు గురించే ఉంటుంది. సో కన్ఫామ్గా